హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కమల్ అయితే భరత్ని పిచ్చి కొట్టుడు కొడతాడు. ఇక భరత్ అయితే కమల్ అలా కొట్టడంతో, ఏయ్ ఎందుకు కొడుతున్నావు, అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా అంటూ ఇక కమల్ని ఆపడానికి ప్రయత్నించినా సరే కమల్ ఊరుకోకుండా భరత్ని చిదక్కొట్టి, నా చెల్లెలు ఒంటి మీద చెయ్యి పడితే ఆ చేతిని నరికేస్తాను, ఇదే గుర్తుపెట్టుకో అంటూ కమల్ అయితే భరత్కి గట్టి వార్నింగే ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక భరత్ అయితే కమల్ చేసిన పనికి కోపంతో రగిలిపోతాడు. అలాగే ఇంకా ప్రణతిని చూస్తూ, చూడు మీ అన్నయ్యతో నన్ను కొట్టిస్తావు కదా, చూడు ఏం చేస్తానో చూడు అంటూ భరత్ చాలా ఆవేశంగా బయటకైతే వెళ్ళిపోతాడు. ఇక జరిగిందంతా చూసి ప్రణతి అయితే చాలా బాధపడుతుంది. అలాగే చక్రధర్ ఇక మీనాక్షి కూడా కుమిలిపోతారు. ఇక ఇది ఇలా ఉండగా కమల్ ఇంటికెళ్ళిన ఆవేశాన్ని చూసి ఒక్కసారిగా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా కమల్ దగ్గరికి వస్తారు. ఇక పార్వతి అయితే, రే కమల్ ఏమైంది, ఎందుకంత కోపంగా ఉన్నావు, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావంటూ ఇంకా కమల్ని అడుగుతూ ఉంటే ఇంకా అక్కడే ఉన్న అవని అయితే, కన్నయ్య ఏమైంది, ఎందుకంత కోపంగా ఉన్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, ఏం లేదు దునా, ఏం లేదు, ఏయ్ ఏంటలా చూస్తున్నావు, వెళ్ళు స్నానానికి నీళ్లు పెట్టు అంటూ పల్లవి వైపు చాలా చిరాగ్గా ఫేస్ పెట్టి అరుస్తాడు. ఒక్కసారిగా పల్లవి, వీడు ఏదో వెలగపెట్టినట్టు, వీడికి నేను స్నానానికి నీళ్లు పెట్టాలంట అంటూ ఇక పల్లవి లోపలికి వెళ్ళబోతుండగా ఒక్కసారిగా ఇంటి ముందు పోలీస్ వ్యాన్ అయితే వచ్చి ఆగుతుంది. ఇక పోలీస్ జీపుని చూసిన కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. ఇక అక్షయ్ అయితే, అవని ఏంటి పోలీసులు వస్తున్నారు, ఏం జరిగింది అని చెప్పి ఇక అక్షయ్ అయితే పోలీసుల వైపు చూస్తుంటాడు. ఇక పోలీసులు లోపలికి రావడంతో, అవని ఇన్స్పెక్టర్ మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే, ఇందులో కమల్ ఎవరు అని అడగడంతో ఇక కమల్ ముందుకొచ్చి, నేనే ఏంటంట అని అడగడంతో ఇక ఇన్స్పెక్టర్ యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పి కమల్ చేతికి బేడీలు వేస్తారు. ఒక్కసారిగా అక్కడే ఉన్న పల్లవి, ఆగండి ఆగండి ఇన్స్పెక్టర్, మీరు ఏం చేస్తున్నారు, ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అంటుంటే, చూడండి మేడం, ఇతను ఈరోజు ఉదయం భరత్ అనే ఒక అతన్ని బాగా కొట్టాడు, అతనికి బాగా గాయాలు తగిలాయి, ఇతని మీద కంప్లైంట్ ఇచ్చారు, ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి చూసుకోండి అంటూ ఇక కమల్ అయితే అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్తుంటే ఒక్కసారిగా అవని అక్షయ్ ఇద్దరు కూడా కమల్ని, కన్నయ్య ఏంటిదంతా, నువ్వు భరత్ని కొట్టడం ఏంటి అని అంటుంటే, అవును దినా, అవును కొట్టాను, నిన్న ఆ భరత్ గాడు అన్నయ్యని కొట్టాడు, పోనీలే చెల్లెలి భర్త కదా అని చెప్పి భరత్ని అన్నయ్య ఒక్క మాట కూడా అనకుండా ఇంటికొచ్చేశాడు. కానీ వాడు నిన్న ఫుల్గా తాగి నా చెల్లెల మీద చేయి చేసుకున్నాడు, నా చెల్లెల్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, మరి అటువంటి నా చెల్లెల్ని వాడు కొడితే నేను ఊరుకుంటానా అంటూ ఇంకా కమల్ అయితే అవనితో అలాగే అక్షయ్తో చెప్తుంటే అక్కడే ఉన్న పల్లవి, ఏంటి బాబా ఇదంతా, నువ్వు భరత్ని కొట్టడం ఏంటి, ఇక పల్లవి అయితే, ఇదంతా నీ తమ్ముడు వల్లే, నీ తమ్ముడు అక్కడ ప్రణతి మీద చేయి చేసుకోవడం వల్లే కదా ఇదంతా వచ్చింది, అయినా నీ తమ్ముడు ఏమన్నా హీరో అనుకుంటున్నాడా, నిన్నేమో బావగారిని కమల్ బావని కొట్టాడు, ఈరోజేమో ప్రణతిని కొట్టాడు, పైగా కమల్ బావ మీద కేసు పెట్టాడు అంటూ ఇక పల్లవి అయితే నానా గొడవ చేస్తుంది. ఇక పోలీసులు అయితే, చూడండి ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి చూసుకోమని చెప్పాం కదా, చూడండి కేసు పెట్టింది ఒక భరతే కాదు, భరత్ వెనుకున్న రాజేశ్వరి మేడం, రాజేశ్వరి ఇండస్ట్రీస్కి ఆవిడ ఎండి, అంత పెద్ద ఆవిడ కేసు పెట్టిన తర్వాత అరెస్ట్ చేయకుండా ఎలా ఊరుకుంటాం, అందుకే అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి, ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి చూసుకోండి, మా డ్యూటీ మేము చేస్తున్నామంటూ ఇక పోలీసులు అయితే కమల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక కమల్ని అరెస్ట్ చేపించింది రాజేశ్వరిని వెనుకుండి భరత్తో అరెస్ట్ చేపించిన సంగతి తెలుసుకున్న పల్లవి కోపంతో రగిలిపోతుంది. ఇంకా వెంటనే చాలా ఆవేశంగా లోపలికైతే వెళ్తుంది. తన మొబైల్ తీసి రాజేశ్వరికి ఫోన్ చేస్తుంది. ఇక రాజేశ్వరి అయితే పల్లవి ఫోన్ చూసి, పల్లవి ఏంటి పోలీసులు వచ్చారా, నీ పొగరపోతు మగుడిని అరెస్ట్ చేశారా అని అడుగుతుంటే, మా అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని అంటుంటే, నేనేం చేశాను, నేనేం చేయలేదు కదా, నీ మగుడే పొగరు ఎక్కువయ్యి
ఆవేశం అలాగే కోపం రెండు కట్టలు తెంచుకొని భరత్ మీద చేయి చేసుకున్నాడు. వాడు కొట్టిన దెబ్బలకి భరత్కి రక్తం వచ్చేసింది తెలుసా నీకు అంటూ ఇక రాజేశ్వరి అయితే భరత్ గురించి మాట్లాడుతూ తను చాలా బాధపడుతున్నట్టుగా పల్లవితో మాట్లాడుతుంది. ఒక్కసారిగా పల్లవి, మామ్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకింతకు ముందే చెప్పాను ఎన్ని గొడవలు జరిగినా కమల్ బావకి ఏమీ కాకూడదు అని. కానీ అది పక్కన పెట్టి కమల్ బావకి దెబ్బలు తగిలేలా చేశారు. అదంతా పక్కన పెడితే ఈరోజు కమల్ బావని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లారు. ఇలా నా భర్తని అరెస్ట్ చేస్తుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? అయినా వాణ్ణి కొడితే నువ్వెందుకు మమ్మీ ఇలా చేస్తున్నావంటూ ఇక పల్లవి అయితే భరత్ విషయంలో రాజేశ్వరి చేస్తున్న పనిని చూసి కోపంతో రగిలిపోతూ రాజేశ్వరిని నిలదీస్తుంది. ఇక రాజేశ్వరి అయితే ఒక్కసారిగా తను పల్లవి అనుమానిస్తుందని ఆలోచించి, చూడు పల్లవి, నేనేమి కమల్ మీద కోపంతో ఇదంతా చేయలేదు. ఇప్పుడు కమల్ని అరెస్ట్ చేయడం వల్ల భరత్ వల్లే ఇదంతా జరిగిందని, అవని విషయంలో మీ అత్తయ్య పార్వతి వద్దున చాలా అంటే చాలా కోపడుతుంది. ఇదంతా నీ పుట్టింటి వారి వల్లే అని చెప్పి అవనిని చెడమడ తిడుతుంది. మనం అనుకున్నట్టుగానే ఆ అవని పూర్తిగా మీ అత్తగారికి దూరం అవుతుంది. అలాగే అక్షయ్కి కూడా అంటూ ఇక రాజేశ్వరి అయితే పల్లవి మనసు మార్చడానికి ప్రయత్నిస్తుంది. పల్లవి ఎన్ని చెప్పినా సరే కమల్ని అరెస్ట్ చేయడం తనకి ఇష్టం లేదని, కమల్ విషయంలో మీరు చేస్తుంది నాకు నచ్చట్లేదని కోపంగా ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇక కొద్దిసేపు ఆలోచించి, మామ్ చెప్పింది కూడా నిజమే, కమల్ బావ అరెస్ట్ అయ్యాడన్న మాటే కానీ మామ్ చెప్పింది కూడా నిజమే కదా, ఈ వంకతో అవని అక్కని ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు అంటూ చాలా కోపంగా ఇక బయటికి వచ్చి, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నిన్నేమో కమల్ బావని ఇష్టం వచ్చినట్టు కొట్టించావు నీ తమ్ముడితో, ఇప్పుడేమో ఏకంగా కమల్ బావని అరెస్ట్ చేపించావు. చూడు, నీకేదన్నా నా మీద కోపం ఉంటే నా మీద నన్ను కొట్టు తిట్టు, అంతేగాని అమాయకుడైనా కమల్ బావ మీద ఇలా పగ తీర్చుకోవడం ఏమాత్రం కూడా బాగాలేదు. నాకు అర్థమైంది, నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. మొన్నేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి శ్రేయాని ఈ ఇంటికి శాశ్వతంగా దూరం చేశావు. అలాగే శ్రేయ కోసం శ్రీకర్ బావ ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేశావు. ఇప్పుడు కమల్ బావని కొట్టి మమ్మల్ని కూడా ఇంటి నుంచి దూరం చేయాలని ఆలోచిస్తున్నావు. ఈ ఇంటిని అలాగే ఈ ఇంటితో పాటు బావగారు వెనుకున్న ఆస్తిని నువ్వు మాత్రమే అనుభవించాలనే కదా ఇదంతా చేస్తున్నావు. చూడక్క, నాకు ఈ ఆస్తుల మీద ఎట్లాంటి మోజు లేదు. మాకే చెప్పలేనంత ఆస్తి ఉంది. నాకు కమల్ బావ ముఖ్యం. దయచేసి చెప్తున్నాను, కమల్ బావ మీద పెట్టిన కేసుని మీ తమ్ముడికి వాపస్ తీసుకోమని చెప్పు. కమల్ బావని బయటికి పంపించేసి చెప్తున్నాను కదా. కమల్ బావని తీసుకుని ఇక్కడి నుంచి కావాలంటే ఎక్కడన్నా దూరంగా వెళ్ళి బ్రతుకుతాం. అంతేగాని ఇలా మీ తమ్ముడితో కొట్టించి కమల్ బావని తన మీద లేనిపోని కేసులు పెట్టించి నా నుంచి తనని దూరం చేయొద్దు అంటూ పల్లవి అయితే తెగ నటించేస్తూ ఉంటుంది. పల్లవి మాటలు విన్న పార్వతి పల్లవిని దగ్గరికి తీసుకుని, పల్లవి నువ్వేం బాధపడకు, కమల్కేమీ కాదు. రే అక్షయ్, ఏదో ఒకటి చేసి కమల్ని బయటకు తీసుకురారా అని చెప్పడంతో ఇక అవని, చూడు పల్లవి, నువ్వేం బాధపడకు, కన్నయ్యని మేం తీసుకొస్తాం అని అంటుంటూ, అవును కన్నయ్య అంటూ చివరికి నా మగుణ్ణి స్టేషన్ పాలు చేశారు నువ్వు నీ తమ్ముడు కలిసి అంటూ పల్లవి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అవని అయితే పార్వతితో మాట్లాడుతూ, అత్తయ్య, పల్లవి పొరపాటు పడుతుంది. భరత్ ఎందుకు ఇలా చేశాడో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడే వెళ్ళి భరత్తో మాట్లాడతాను, కేసు వాపస్ తీసుకోమని చెప్తాను అని అంటుంటే ఇక పార్వతి అయితే, చూడు అవని, నువ్వు ఎలాంటి తనవో నాకు తెలుసు. కానీ నిన్న శ్రేయ విషయంలో ఆవేశపడ్డావు, తొందరపడి మాట జారావు. ఈరోజు నీ తమ్ముడు తొందరపడి నా పెద్ద కొడుకు మీద చేయి చేసుకున్నాడు. అలాగే ఇప్పుడు నా చిన్న కొడుకుని అరెస్ట్ చేపించాడు. అలాగే ఎంతో అల్లరి ముద్దుగా పెంచుకున్న నా కూతురు మీద
చేయి చేసుకున్నాడు. భరత్ చేస్తుంది చాలా తప్పు. భరత్ అన్ని చేస్తున్నా సరే నువ్వు నీ తమ్ముడని నా దగ్గర చాలా దాచిపెట్టావు. ఇకపై ఇట్లాంటి విధంగా జరిగితే నేను ఊరుకోను. ఇప్పుడే నా కొడుకు బయటికి రావాలి అంటూ పార్వతి అయితే ఇక అవనిని చెడామడ తిడుతుంది. ఇక అవని అయితే పార్వతి అన్న మాటలకి ఏం చెప్పాలో అర్థం కాక తనను తను కుమిలిపోతుంటే ఇక అక్షయ్ అయితే అమ్మా ఇందులో అవని తప్పేమీ లేదమ్మా. భరత్ని కావాలని రాజేశ్వరి అత్తయ్య రెచ్చగొట్టి ఇదంతా చేయిస్తుంది. నీకు నిజమేంటో తెలియక ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇక పార్వతి అయితే చూడు అక్షయ్, నువ్వు నీ భార్య మీద ఉన్న ప్రేమతో ఇలా మాట్లాడుతున్నావు. కానీ జరిగిందంతా చూస్తుంటే కావాలని నా కుటుంబం మీదున్న కోపాన్ని ఈ రకంగా తీర్చుకోవాలని వాడు నా కొడుకుని అరెస్ట్ చేపించినట్టుగా నాకు అనిపిస్తుంది అంటూ ఇక పార్వతి కూడా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే అక్షయ్ అయితే ఏంటి అవని ఇదంతా అని అంటుంటే ఏవండి అందరూ కలిసి నా గురించి ఇలా తప్పుగా అనుకోవాలనే కదా రాజేశ్వరి పిన్ని భరత్ని రెచ్చగొట్టి ఇదంతా జరిగేలా చేస్తుంది అని చెప్పడంతో ఇక అక్షయ్ చూడు అవని ఇలా బాధపడితే మనమేం చేయలేం. ముందు వెళ్ళి భరత్తో మాట్లాడదాం. భరత్ కేసుని వాపస్ తీసుకునేలా చేద్దాం అంటూ ఇక అవని అలాగే అక్షయ్ ఇద్దరు కూడా భరత్ కోసం ఇంటికైతే వెళ్తారు. ఇంట్లో భరత్ లేడని చెప్పడంతో ఒక్కసారిగా ఇక అవని ఏంటి భరత్ లేడా అని అంటుంటే ఇంతలో మీనాక్షి వచ్చి అవని ఏమైంది అవని, భరత్ గురించి ఎందుకొచ్చారు, మళ్ళీ వాడు ఏం చేశాడు అని అంటుంటే ఇక అవని ఇప్పుడు అమ్మకి ఇదంతా చెప్తే మళ్ళీ అమ్మ బాధపడుతుంది, అమ్మతో ఏం చెప్పకూడదు అని చెప్పి అవని తన మనసులో అనుకుంటూ ఏం లేదమ్మా భరత్తో కాస్త మాట్లాడాలని వచ్చాను అంతే అంటూ ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఒక్కసారిగా శేఖర్ధర్ అవని ఆగమ్మా ఆగు అంటూ ఇక అవని వెంటే వెళ్తాడు. ఇక అవని అయితే నాన్న చెప్పండి నాన్న అని అంటుంటే చూడమ్మా అవని, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో ఆ మాత్రం తెలుసుకోలేనని అనుకుంటున్నావా? చూడు భరత్ మళ్ళీ ఏదో చేశాడనైతే నాకు అర్థమైంది. చూడమ్మా రాజేశ్వరి నా మీద కోపంతో కావాలని ఇదంతా చేస్తుంది. భరత్ని ఈ ఇంటి నుంచి దూరం చేసి భరత్ని మీ అందరికీ ఎదురు జరిగేలా చేస్తుంది. దీనంతటికీ ఫుల్ స్టాప్ నేమ్ పెడతాను అంటూ ఇక చక్రధర్ మాట్లాడుతూ ఉంటే చక్రధర్ మాటలకి అవని నానా ఇప్పుడు మీరు రాజేశ్వరి పిన్ని దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం లేదు. ఆల్రెడీ భరత్ మన చేయి జారిపోయాడు. భరత్ పూర్తిగా రాజేశ్వరి పిన్ని హ్యాండ్వర్లోకి వెళ్ళిపోయాడు. ముందు భరత్ ఎక్కడున్నాడో చూడాలి, వాడితో మాట్లాడాలి అంటూ ఇక అక్షయ్ అలాగే అవని నాన్న దీని గురించి మీరు ఆలోచించకండి. అలాగే అమ్మకి నిజం తెలిస్తే బాధపడుతుంది. తన దగ్గర ఏం మాట్లాడకండి అంటూ ఇక అక్కడి నుంచి వాళ్ళిద్దరూ అయితే వెళ్ళిపోతారు. భరత్ కోసం వెతుకుతుండగా ఇక భరత్ అయితే ఒక దూరంగా ఒక ప్లేస్లో కూర్చుని కనిపిస్తాడు. ఇక అవని అక్షయ్ ఇద్దరు కూడా భరత్ దగ్గరికి వెళ్తారు. రే భరత్, అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేమన్నా తెలుస్తుందా అని అడగడంతో ఒక్కసారిగా భరత్ నేనేం చేశానక్క, నేనేం చేశాను, నిన్న మీ ఆయన్ని కొట్టానని ఈరోజు మీ మరత్తో నన్ను కొట్టించావు, అంతా చేస్తుంది మీరు, ఇప్పుడు నన్ను అంటున్నావేంటి అని అంటుంటే ఒక్కసారిగా భరత్ మాటలకి అవని షాక్ అయిపోతుంది. ఇక పల్లవి కూడా భరత్ని వెతుక్కుంటూ అక్కడికైతే వస్తుంది. అవని అక్షయ్లు మాట్లాడుతున్న మాటల్ని విని ఇక దూరంగా ఆగిపోయి అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని అలా దూరంగా నిలబడుతుంది. ఇక అవని అయితే అది కాదురా, అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? చూడు నిన్ను నమ్ముకొని ప్రణతి అందర్నీ ఎదిరించి నీ వెంట వచ్చేసింది. ప్రణతి నీ జీవితంలోకి వచ్చేటప్పుడు కనీసం నీకు ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి కూడా లేదు. అయినా నీతో నేను జీవితం కావాలని ప్రణతి నీతో వచ్చినప్పుడు తనను నువ్వు చేసుకోవడమేంటి అని అడగడంతో అక్క అదేదో తాగిన మత్తులో జరిగిపోయింది. అయినా నేనేదో తప్పు చేసినట్టు, నేరమో ఘోరమో చేసినట్టు నీ మరిది ఏకంగా నన్నొచ్చి చంపేస్తాను అంటూ చూసావుగా ఎలా కొట్టాడు. ఆయన పెళ్ళం మీద నేను మాత్రమే చేసుకున్నట్టు
ఏదో మీ ఆయన నిన్ను కొట్టనట్టు, అలాగే కమల్ పల్లవి సిస్టర్ని కొట్టనట్టు మాట్లాడుతున్నారు. ఎన్నిసార్లు పల్లవి సిస్ని నువ్వు కమల్ కొట్టారు? మరి తను ఇలాగే వాళ్ళ నాన్నతోనో, వాళ్ళ తమ్ముడితోనో, వాళ్ళ అన్నయ్యతోనో తీసుకొచ్చి ఇలా కొట్టించిందా అని అంటుంటే, రేయ్ ఇదంతా కాదు, అసలు కమల్ మీద కేసు పెట్టడమేంట్రా అని అంటుంటే, ఒక్కసారిగా భరత్ అవనిని అక్షయ్ని ఆశ్చర్యంగా చూస్తూ, ఓ అంటే ఇప్పుడు మీరు నా మీద కేసు పెడతానని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అంతే కదా? సరే అక్క, కేసేగా పెట్టండి అని చెప్పి ఇక భరత్ మాట్లాడుతూ ఉంటే, ఒక్కసారిగా భరత్ మాటలకి దూరంగా ఉన్న పల్లవి కూడా షాక్ అయిపోతుంది. అదేంటి వీడికి కేసు గురించి ఏమీ తెలియనట్టు ఇట్లా మాట్లాడుతున్నాడు అంటూ ఇక పల్లవి కూడా ఆశ్చర్యపోతూ చూస్తుంది. అవని అయితే, రేయ్ పిచ్చి పిచ్చి వాగేవంటే అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా? కమల్ మీద కేసు పెట్టడం ఏంటి? కమల్ని అరెస్ట్ చేపించడం ఏంటి? చూడు, నువ్వు రాజేశ్వరి మేడం మేడం అని పిలుస్తున్నా, అమ్మని పిలుస్తున్నా ఆవిడ కూతురి భర్తని అరెస్ట్ చేపిస్తే ఆవిడ నిన్ను ఊరుకుంటుందా, క్షమిస్తుందా అంటూ ఇక అవని మాట్లాడుతూ ఉంటే, అవని మాటలకి భరత్ ఆశ్చర్యపోతూ, చూడండి నేను ఎవరి మీద కేసు పెట్టలేదు, ఎవరిని అరెస్ట్ చేపించలేదు. అనవసరంగా నా మీద లేనిపోని అబండాలు వేసి ఇలా నన్ను ఇబ్బంది పెట్టద్దు. వెళ్ళండి ఇక్కడి నుంచి అంటూ భరత్ మాట్లాడుతుంటే, భరత్ మాటలకి అవని అక్షయ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే, ఇదేంటి వీడికి అసలు కేసు గురించి తెలియనట్టు ఇలా మాట్లాడుతున్నాడు? అసలు జరిగిందంతా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది అంటూ పల్లవి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఇక స్టేషన్లో ఉన్న కమల్ని చూసి బావా అంటూ ఇక కమల్ దగ్గరకైతే వెళ్తుంది. కమల్ పల్లవిని చూసి, చూడు ఆ భరత్ గడు నా చెల్లెలి మీద చేయి చేసుకున్నాడు, అందుకే వాడికి బుద్ధి చెప్పాను. నువ్వేం కంగారు పడకు, ఏదో ఒకటి చేసి అన్నయ్య వదిన నన్ను బయటికి తీసుకొస్తారు అంటూ ఇక కమల్ అయితే పల్లవితో చెబుతూ ఉంటాడు. పల్లవి ఇంతలో ఇన్స్పెక్టర్ రావడంతో, బావా నేను ఒకసారి ఇన్స్పెక్టర్తో మాట్లాడతాను అంటూ ఇక ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి, చూడండి ఇన్స్పెక్టర్, ఇక్కడికి భరతే వచ్చి మా కమల్ బావ మీద కేసు పెట్టాడా అని అడగడంతో ఇక ఇన్స్పెక్టర్ అయితే, చూడండి ఇక్కడికి ఆయనేం రాలేదు, మీ రాజేశ్వరి మేడం గారు వచ్చి తన కొడుకుని కొట్టాడని ఇతని మీద అరెస్ట్ చేపించాడు, అరెస్ట్ వారెంట్ అరెస్ట్ చేయమని కంప్లైంట్ పెట్టారు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఇన్స్పెక్టర్ ఏం చెప్తున్నారు? మా మామ వచ్చి కమల్ బావ మీద కేసు పెట్టిందా అని అంటుంటే, అవును మేడం, ఆవిడ మీ అమ్మగారా? ఏమో మాకైతే తెలీదు, కమల్ మీద కేసు పెట్టి వెళ్ళిపోయారు. పైగా ఈ కేసు పెట్టమని భరతే ఈ కేసు పెట్టమని చెప్పారు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఇక భరత్ అయితే రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏంటమ్మా ఇదంతా? కమల్ నన్ను కొట్టాడని మీరు కేసు పెట్టడం ఏంటి? అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు? పైగా కమల్ మీ అల్లుడు పల్లవి సిస్ భర్త, మరి తన మీద కేసు పెట్టడం అని అంటుంటే ఇక రాజేశ్వరి చాలా కోపంగా, నిన్ను కొట్టింది ఎవరైనా సరే అస్సలు వదిలిపెట్టను, ఎన్ని దెబ్బలు కొట్టారు, అసలు ఇలా రక్తం వచ్చేలా కొడతాడా? అందుకే వాడికి బుద్ధి చెప్పాలంటే వాడు జైల్లో ఉండడమే కరెక్ట్ అంటూ ఇక రాజేశ్వరి అయితే భరత్ని దగ్గరికి తీసుకుని భరత్ గాయాల్ని చూస్తూ తనను తను కుమిలిపోతూ ఇక కమల్ని తిడుతుంది. ఒక్కసారిగా పల్లవి అయితే ఇంటికి వచ్చి జరిగిందంతా చూసి షాక్ అవుతుంది. మా ఏంటిదంతా? భరత్ని కమల్ బావ కొట్టాడని నువ్వు కేసు పెట్టడమేంటి? పైగా భరతే కేసు పెట్టాడని మా అందరినీ నమ్మించడమేంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? భరత్ని కొట్టినందుకు నా భర్త మీద కేసు పెడతావా అంటూ పల్లవి అయితే ఇక రాజేశ్వరిని నిలదీస్తుంటే, రాజేశ్వరి మీ ఆయన చేసింది తప్పే కదా, మీ ఆయన భరత్ని ఇలా రక్తం వచ్చేలా ఎందుకు కొట్టాలి? తనకి ఆ గాయాలు తగలరాని చోట తగిలి తనకేదైనా జరిగితే అని అంటుంటే, మామ్ నువ్వేం మాట్లాడుతున్నావు? కమల్ బావ నా భర్త, అంటే ఈ ఇంటి అల్లుడు,
ఈ ఇంటి అల్లుడి మీద కేసు పెట్టి ఇలా మాట్లాడుతున్నావేంటి? అయినా నువ్వు ఈ మధ్యన చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావంటూ పల్లవి అయితే ఇక రాజేశ్వరిని నిలదీస్తుంది. అక్కడే ఉన్న భరత్ కూడా ఆశ్చర్యపోతూ చూస్తాడు. రానున్న ఎపిసోడ్స్లో ఇక పల్లవికి భరత్ రాజేశ్వరి కన్న కొడుకన్న నిజం తెలుస్తుందా? అలాగే భరత్ని పల్లవి ఏం చేయబోతుంది? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో